చేసిందని మీరు ఎట్లా తీసుకున్నారు దీనిపైన చర్య? ఈరోజు రంగారెడ్డి జిల్లా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో కృష్ణమాదిగ ఆదేశాల మేరకు మన టీఆర్ఎస్ ప్రభుత్వం దళితులపై అణచివేతకు గురి చేస్తున్నది. ఇది అందరికీ మనకు తెలిసిన విషయమే. అన్నగారి ఆదేశాల మేరకు మాడుగుల మండల ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి నా పేరు కట్ట జగన్మాదిగ. ఈరోజు మన ఆర్కపల్లికి వచ్చేవరకల్లా సర్వే నెంబర్ 9-10 ఎకరాల 20 కుంటల భూమిని అగ్రవర్ణాలు గుర్రం మల్లారెడ్డి సన్ ఆఫ్ యాదిరెడ్డి మన దళితులపై దాడి చేసుకుంటూ మీరు ఏం చేస్తారా, మీ భూమిని లాక్కుంటే మీకు ఎవరున్నారు అని చెప్పేసి వాళ్ళను ధైర్యానికి లోపరుచుకుంటూ వాళ్ళ మీద దౌర్జన్యానికి మీరు ఏం చేస్తారు నానా బూతులు పెట్టి వాళ్ళని తిట్టడం కానీ జరుగుతున్నది. ఇట్లాంటిది జరిగితే ఖబర్దార్ యాదిరెడ్డి, వాళ్ళకు మేమున్నాము, మా ఎంబడి కృష్ణమాదిగ గారు ఉన్నారు, వీళ్ళు ఇట్లాంటివి ఇక్కడ సాగాయి. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం కేవలం దళితుల మీద పడుతున్నారు. ఎందుకో ఉన్న అధ్యగ్రం కూడా మాకు అధ్యగ్ర భూమి లేకుండా చేస్తున్నారు. ఈరోజు కృష్ణమాదిగ గారు తీసుకున్న అసైడ్ భూములలో కూడా దళితుల భూములే. దాంట్లోనే ఇప్పుడు డంపింగ్ యార్డ్లని శ్మశాన వాటికని మా దళితుల భూములనే పడుతున్నారు. ఈరోజు ఏమున్నదా, మా దళితుల తన డబ్బులు లేవా, మా దళితులు మేము ఓటేసుకుంటే మేము ఖచ్చితంగా గెలుస్తాము, ఖచ్చితంగా వాళ్ళ ఎంబడి మేము ఆర్గనైజర్ ఉన్నదని చెప్పి వాళ్ళకు మనోధైర్యాన్ని ఇస్తున్నాం. రేపు అవసరమైతే దీనిపైన ఖచ్చితంగా కార్యాచరణ కూడా తీసుకుంటామని చెప్పి సభాముఖం తెలియజేస్తూ అవసరమైతే ఇక్కడ ఆర్కపల్లి బాధితులు దళితులు కాబట్టి మన మల్లారెడ్డి మొత్తం సంతకాలు లేకున్నా కూడా అక్రమ పంట అగ్రవర్ణాలు కాబట్టి గుర్రం మల్లారెడ్డి గారు ఈ దళితులే కేవలం 1 ఎకరా తీసుకొని 2 ఎకరాలకు పరిమితం చేసి వీళ్ళు ఏం చేస్తారు, మమ్మల్ని ఏం చేయలేరు కదా, మేము ఆల్రెడీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, అగ్రవర్ణాలు చెందిన వాళ్ళం అని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నాము. ఇది తెగిన దాకా మేము ఖచ్చితంగా వీళ్ళెంబడి రైతులెంబడి ఉంటామని చెప్పి కోరుకుంటున్నాను. మేము పెద్ద సంఖ్యలో ధర్నాలు రస్తారోకోలు కావాలంటే బాధ్యులను వినే టెంట్ వేసుకొని న్యాయమైన దాకా ఇక్కడ వాళ్ళకు న్యాయం చేకూరుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన మాడుగుల మండల్ రెవెన్యూ కానీ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు కానీ ఒకటి అప్పీల్ చేస్తున్నాం. అయ్యా ఒక్కసారి మీరు పర్యవేక్షణలో పెట్టాలి. కేవలం మాదిగల భూములే లాక్కుంటున్నావు. ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఎక్కడ వంతున్నారు, ఏడుంటున్నారు, కేవలం మాదిగలు కేవలం ఓటు వేయనికేనేనా? అయ్యా మాదిగలు మంచి అయినా జరగరు, మాదిగల మీద దౌర్జన్యమైన కదలరు. ఎందుకంటే మీకు రైతులకు ఒకటి హామీ ఇస్తున్నా, మన భూములను మనమే పరిరక్షించుకో